హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి టాపిక్‌తో ఈ వీడియోని నేను చేయాలనుకుంటున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హొపోనొపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీరు గనక సబ్స్క్రైబ్ చేశారంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇమ్మీడియేట్‌గా వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియోని నేను ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన టాపిక్‌తో నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నా. అందరూ ఈ పాయింట్ వినే ఉంటారు లైఫ్‌లో ఒకసారైనా లేదా చాలా సార్లైనా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. అదేంటంటే ఫండమెంటల్స్. గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్స్. అంటే చదువుకునే రోజుల్లో, అంటే తెలుగు నేర్చుకునేటప్పుడైనా, ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడైనా ఫండమెంటల్స్. తెలుగుకైతే అ, ఆలు ఎలాగో, ఇంగ్లీష్‌కైతే ఏబీసీడీలు ఎలాగో, అలాగే మ్యాథ్స్ అందరికీ చాలా ఇష్టమైన సబ్జెక్ట్. కొంతమందికి చాలా కష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్. దానికి నంబర్స్, అలాగే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అవి ఎలాగో మన లైఫ్‌లో కూడా ముందుకు వెళ్ళడానికి ఫండమెంటల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి సక్సెస్ అవ్వాలి అని కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్న ఫండమెంటల్స్ ఫాలో అవ్వడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పాయింట్స్‌ని మీ లైఫ్‌లో అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఎలాగంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ఫండమెంటల్స్‌ని ఇంకొక డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే ఒక బిల్డింగ్‌కి పునాదులు, బేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఫండమెంటల్స్ అనేవి దేనికైనా సరే అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి లైఫ్‌లో ఉన్నతంగా ఎదగాలి అనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి కోటీశ్వరుడిగా మారాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ పెట్టుకునే గోలే. ఇందులో అటువంటి అనుమానం లేదు. మరి ఇందులోకొచ్చేసరికి మరి ఫండమెంటల్స్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్. మనల్ని మనం ప్రేమించుకోవాలి. తర్వాత మన పక్కన సరౌండింగ్‌లో ఉన్న వాళ్ళని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ప్రకృతిని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు మనలో మనం మాట్లాడుకునే నెగెటివ్ సెల్ఫ్ టాక్‌ని పక్కన పెట్టి, ఒక్కసారి మీరు గుండెల మీద చెయ్యి వేసుకొని ఒక్కసారి మీరు ఆలోచించారు అంటే, ప్రతిరోజు మీరు చేసే నెగెటివ్ సెల్ఫ్ టాక్ ఎంత భయంకరమైనదో మీకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు నెగెటివ్ సెల్ఫ్ టాక్ మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు చేసిన తప్పులవ్వచ్చు, మీరు ఎవరికో ఏదో డబ్బులిచ్చారు అది అవ్వకుండా ఉండాల్సింది, ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సిందని ఎప్పుడూ మిమ్మల్ని మీరు నిందించుకుంటూనే నెగెటివ్ సెల్ఫ్ టాక్ అనేది జరుగుతూ ఉంటుంది. అది అలా ఒక రన్నింగ్ కామెంటరీ లాగా మీ మైండ్‌లో వెళ్తూ ఉంటుంది. అది కాదు చేయాల్సింది. మీలో కూడా చాలా పాజిటివ్స్ ఉంటాయి. పాజిటివ్ సెల్ఫ్ టాక్ మీ గురించి మీరు గొప్పగా మాట్లాడుతూ మీ గురించి మీరు పాజిటివ్ విషయాల గురించే తలుస్తూ ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫండమెంటల్స్‌లో కూడా అద్భుతమైన ఫస్ట్ పాయింట్‌గా చెప్పుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేసే మిస్టేక్, దాని నుంచి బయటికి రండి. మరి మనల్ని మనం ప్రేమించడంతో పాటు ప్రకృతిని ప్రేమించడం, మన ఇంటిలో ఉన్న ఇమ్మీడియేట్‌గా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, పిల్లలవ్వచ్చు, వీళ్ళని కూడా ప్రేమించడం అనేది అలవాటుగా మార్చుకోండి.
ప్రతి ఒక్కరిలో ఒకటో రెండో నెగెటివ్స్ ఉంటాయి. ఆ నెగెటివ్స్‌నే భూతద్దంలో పెట్టి చూస్తూ వాటిలికే నెగెటివ్ ఎనర్జీనివ్వకుండా అవతల వ్యక్తిలో కూడా చాలా పాజిటివ్స్ ఉంటాయి. ఆ పాజిటివ్స్‌ని ఆలోచిస్తూ దానికే ఎనర్జీనివ్వడానికి ట్రై చేయండి. జీవితం అద్భుతంగా మారకపోతే అడగండి. ఎందుకు చెప్తున్నానో ట్రై చేయండి. అర్థం చేసుకోండి. దాన్ని ఆచరణలో పెట్టండి. అతి కొద్ది రోజుల్లోనే మీ లైఫ్‌లో జరిగే అద్భుతాలు, మిరాకిల్స్ మీరు 100% చవిచూస్తారు. ఇది పక్కా. ఎన్నో సార్లు చెప్పాను. అద్భుతాలనేవి గుర్తుపెట్టుకోండి. ప్లాన్ చేస్తే జరగవు. మిరాకిల్స్ అంటామా, అద్భుతాలంటామా అవి ప్లాన్ చేస్తే జరగవు. అవి ఆటోమేటిక్‌గా మన ఊహకి అందని విధంగా ఒక మిరాకిల్స్‌లా జరుగుతాయి. అప్పుడే దానిని ఒక అద్భుతం అని అంటాం. ప్లాన్ చేస్తే జరిగే వాటిని అద్భుతాలనం. మరి అలాంటి అద్భుతాలు జరగాలి అంటే మనం మారాలి కదా! చాలా ఇంపార్టెంట్. మీలో ఉన్న నెగెటివ్ సెల్ఫ్ టాక్ తీసి పాజిటివ్ సెల్ఫ్ టాక్ మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ, మీ పక్కనున్న వాళ్ళని ప్రేమిస్తూ ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీని యూనివర్స్‌లోకి పంపించడానికి ట్రై చేయండి. నెగెటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఒక ట్రాప్. అంటే ఎలక కోసం ఒక బోన్ పెట్టి ఎలాగైతే ట్రాప్ చేస్తామో, అలాగే నెగెటివ్ సెల్ఫ్ టాక్ అనేది మిమ్మల్ని నెగెటివ్‌లోకి తీసుకువెళ్ళడానికి వేసే ఒక ట్రాప్. ఈ ట్రాప్‌లో, ఈ ఉచ్చులో పడకండి. ఒకవేళ మీరు అలా నెగెటివ్ ఆలోచిస్తున్నారు అని మీకు అనిపిస్తే ఇమ్మీడియేట్‌గా పాజిటివ్ ఎఫర్మేషన్స్, పాజిటివ్ ఆలోచనలో దానితో ఆ నెగెటివ్ సెల్ఫ్ టాక్‌ని పక్కకు నెట్టి పాజిటివ్‌లోకి రావడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్‌గా యూనివర్స్ తన సహకారం తాను అందిస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. నమ్మండి, ఫాలో అవ్వండి. ఇది ఇంపార్టెంట్. ఫండమెంటల్స్‌ని అస్సలు మిస్ అవ్వద్దు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ ఫండమెంటల్ మిస్ అయ్యారా? మీరు ఏ టెక్నిక్ వాడినా సరే, ఆ మాట నేను వాడాలనుకోవట్లేదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు ఇదివరకు విన్నట్టు అనిపించొచ్చు. కానీ మళ్ళీ వినండి. అర్థం చేసుకోండి. వాటిల్ని మీ రెగ్యులర్ లైఫ్‌లో ప్రతి రోజులో వాటిల్ని ఆచరణలో పెట్టడానికి ట్రై చేయండి. మీరు ఆచరణలో పెట్టడానికి ట్రై చేశారు అంటే ఆటోమేటిక్‌గా అది మీకు అలవాటుగా మారుతుంది. ఆటోమేటిక్‌గా మీ జీవితం కూడా మారుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ లేదంటే ఆల్రెడీ ఎప్పటినుంచో మన ఛానల్ ఫాలో అవుతారు కొంతమంది. కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.